ఈ లోకంలో వెర్రి ప్రేమల కోసం మరణించిన వారెందరో, అదే ప్రేమ కోసం ప్రాణాలు తీసింది మరెందరో. దేశం కోసం చచ్చిపోయింది ఎందరో, మతం కోసం మారణకాండ సృష్టించిన వాళ్ళు మరెందరో. ఈ యావత్ భూమి మీద ఒక పాపి కోసం మరణించింది ఒకే ఒక ఆయన పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ రోజున ఒక భర్త తన భార్యను అడుగుతూ ఉన్నాడు, నేను దొంగతనాలు చేసి మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను కదా, నేను చేసిన ఈ పాపంలో మీకు భాగముందా అని. భార్య అంటా ఉంది, నువ్వు భర్త కనుక, కుటుంబం ఉంది కనుక నువ్వు పోషించాల. నువ్వు చేసే పాపానికి నాకు నా పిల్లలకి ఎలాంటి సంబంధము లేదని. కట్టుకున్న ఒక భార్య తన భర్త పాపంలో నాకు భాగం లేదంటా ఉంది. ఏ కారణాల చేత లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన మీద తీసుకుని నిన్ను నన్ను రక్షించాలి. మనకు తెలిసినటువంటి ఒక పెలికాను పక్షి తన పిల్లలు దాహంతో చనిపోతూ ఉన్నప్పుడు తన పిల్లల్ని రక్షించుకోవటానికి తనకు పొడుగుగా ఇవ్వబడినటువంటి ఆ ముక్కు చేత తన ఎదరొమ్మును పొడుచుకొని తన రక్తాన్ని తన పిల్లలకి ఇచ్చి తాను చనిపోతూ తన పిల్లల్ని కాపాడుకుంటా ఉంది. ఈ లోకంలో ఉన్న కోట్లాది ప్రజల కోసం నా యేసయ్య శిలువ మీద మరణించటం ఎంత గొప్ప త్యాగమో కదా. ప్రేమ, ఇది యేసు ప్రేమ. నిజమే, ఇది కలువరి ప్రేమ.